కాంగ్రెస్ పార్టీ సంస్కృతి అంటేనే కాంగ్రెస్ పార్టీలో చాలా విపరీతమైనటువంటి స్వేచ్ఛ అనేటువంటిది ఉంటుంది. ఎవరైనా కానీ సొంత పార్టీ నాయకులపైనే కూడా వాళ్ళకి సంబంధించినటువంటి నాయకులపైనే చాలామంది కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఇలాంటి పరిస్థితులన్నీ చూసేవాళ్ళం. అంటే ఇతర పార్టీలతో పోల్చుకుంటే కాంగ్రెస్ పార్టీలో మాత్రం చాలా ఎక్కువగా స్వాతంత్రం ఉంటుంది, చాలా ఫ్రీడమ్ ఉంటుంది, భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది అనేటువంటి కామెంట్స్ ఇప్పటి వరకు మనం చూస్తుండేవాళ్ళం. ఇంకా ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే చాలు, కాంగ్రెస్ పార్టీ అయితే అంటే ఇతర పార్టీల్లో ఆ విధమైనటువంటి యాక్సెస్ ఉండదు. కానీ కాంగ్రెస్ పార్టీ అయితే మాత్రం ఒక సాధారణమైనటువంటి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి వార్డు మెంబర్ సైతం ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి పని చేయించుకొని రాగలుగుతాడు అనేటువంటి ఇలాంటి వ్యాఖ్యలు గతంలో మనం వింటుండేవాళ్ళం. కానీ ఇప్పుడు పరిస్థితులు అయితే మారాయి. కాంగ్రెస్ పార్టీలో కూడా ఖచ్చితంగా క్రమశిక్షణ అనేటువంటిది ఉండాల్సిందే. క్రమశిక్షణ అనేటువంటిది మీరితే అది ఏ స్థాయి నాయకుడైనా కానీ ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలు ఉంటాయి, ఖచ్చితంగా వేటు తప్పదు అనేటువంటి సంకేతాలను అయితే మాత్రం పంపించే విధంగా కూడా ఈరోజు జరిగినటువంటి సంఘటన కావచ్చు, ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులపైన తీసుకున్న చర్యలు కావచ్చు, ఆ విధమైనటువంటి పరిస్థితులను సూచిస్తున్నాయి అనేటువంటి విధంగా కూడా రాజకీయ వర్గాల్లో అయితే చర్చ జరుగుతుంది అన్నట్లుగానే చెప్పాలి. ప్రత్యేకించి ఏఐసిసి ఇటు తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ ఇక్కడ ఎప్పుడైతే నియమితులైన దగ్గర నుంచి కూడా ఒక చాలా రాష్ట్ర స్థాయిలో చాలా బలంగానే చర్చ జరుగుతూనే ఉంది. మీనాక్షి నటరాజన్ చాలా సింపుల్గా ఉంటారు, చాలా కమిటెడ్గా ఉంటారు, చాలా కమిటెడ్గా వర్క్ చేస్తారు, చాలా సింపుల్సిటీగా ఉంటారు, లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారు, హంగులు ఆర్భాటాలకి పోరు. ఖచ్చితంగా ఆయన అంటే రాహుల్ గాంధీ ఐడియాలజీ ఏవైతే ఉందో ఆ రాహుల్ గాంధీ టీం మెంబర్గా ఉన్నారు. ఖచ్చితంగా ఒక పని అనుకుంటే మాత్రం దాన్ని ఖచ్చితంగా చేసి తీరుతారు. ఇలాంటివన్నీ కూడా ఒక పాజిటివ్ కామెంట్స్ ఈ విధమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది. నిజంగానే ఈ చర్చ జరుగుతున్నప్పుడు అంతా కూడా అవునా అని అనుకున్నారు. కానీ ఈరోజు జరిగినటువంటి సంఘటనతో మాత్రం ఒక్కసారిగా మీనాక్షి నటరాజన్ ఎప్పుడైతే ఛార్జ్ తీసుకున్నారో తెలంగాణ రాష్ట్రానికి వచ్చారు, తొలిసారిగా ఆవిడ ఏఐసిసి తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ హోదాలో ఆవిడ తొలిసారి మీటింగ్ ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి విస్తృత స్థాయి సమావేశం కూడా జరిగింది. సమావేశం జరిగినటువంటి మరుసటి రోజే చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న పైన వేటు పడింది అనేటువంటి విధంగా ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఎవరు ఏ విధమైన వారి సామాజిక వర్గాల కోసం ఎవరైనా పోరాడవచ్చు, అది ఎవరికైనా పోరాడేటువంటి హక్కు ఉంటుంది. వారి హక్కులను కల్పించుకొని అంటే వారి హక్కులను సాధించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎవరైనా కానీ వారి భావన ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది. కానీ ఏదైనా కానీ ఒక పార్టీకి సంబంధించినటువంటి ఒక పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీ క్రమశిక్షణ ఏదైతే ఉంటుందో ఆ క్రమశిక్షణ గీత అనేటువంటిది దాటకూడదు. ఎందుకంటే పార్టీకి డ్యామేజ్ చేసేటువంటి వ్యవహారం. ఎందుకంటే తీన్మార్ మల్లన్న నవీన్ చింతపండు ఆయన ఏదైతే ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్సీగా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యత్వంలో ఉన్నారు ఆయన. కానీ కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ బలోపేతానికి పనిచేయాల్సినటువంటి వ్యక్తి. కానీ బీసీ నినాదం తీసుకున్నారు. బీసీ నినాదం తీసుకోవడంలో తప్పులేదు. కానీ బీసీ నినాదాన్ని తీసుకొని అగ్రకులాలను టార్గెట్ చేయడం, లేదంటే రెడ్లను టార్గెట్ చేయడం, లేదంటే ఈ పార్టీకి డ్యామేజ్ అయ్యే విధంగా కూడా కొంత ఆయన ప్రయత్నం చేయటం, ఇవన్నీ కూడా పార్టీ యొక్క నిర్మాణంలో కానీ లేకుంటే పార్టీకి సంబంధించినటువంటి మనుగడ కూడా ప్రశ్నార్థకంగా మారేటువంటి పరిస్థితులు ఉంటాయి అనేటువంటి కోణంలో అయితే మాత్రం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి క్రమశిక్షణ కమిటీ అయితే ఆయనకి షోకాజ్ నోటీస్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. షోకాజ్ నోటీసును కూడా తీన్మార్ మల్లన్న పెద్దగా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. అంటే ఏదైనా కానీ కొట్లాడటానికి సిద్ధమయ్యానని చెప్పి తీన్మార్ మల్లన్న ఆయన కంకణబద్దులై కూర్చున్నారు. కానీ క్రమశిక్షణ లేకుండా ఉంటే మాత్రం పార్టీలో మనుగడ అనేటువంటిది ఉండదు. పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించదు అనేటువంటి స్థాయిలో అయితే మాత్రం మీనాక్షి నటరాజన్ సూచనల మేరకు ఇటు మొత్తంగా క్రమశిక్షణ కమిటీ అయితే మాత్రం పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంది అనేటువంటి విధంగా కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అదేవిధంగా కూడా మొత్తంగా ఈరోజు నవీన్ చింతపండు అలియాస్ తీన్మార్ మల్లన్న పైన అయితే మాత్రం కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ కూడా ఇటు క్రమశిక్షణ కమిటీ నిర్ణయం తీసుకుంది. సో మొత్తంగా చూస్తే మాత్రం అంటే ఒక్కసారిగా ఇక మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత నిజంగా మార్పులు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీలో బలమైనటువంటి మార్పులు వస్తాయి. ఎవరైనా కానీ వారి సొంత నాయకుల పైన, సొంత పార్టీ నాయకుల పైన కావచ్చు, సొంత పార్టీ నాయకుల యొక్క పరిపాలన గురించి కావచ్చు, పాలన గురించి కావచ్చు, ఏ విధమైనటువంటి కామెంట్స్ చేసినా, ఏ విధమైనటువంటి విమర్శలు చేసినా, పార్టీ లైన్ క్రాస్ చేసినా, క్రమశిక్షణ తప్పి వ్యవహరిస్తే వారు ఎంత పెద్ద నాయకులైనా కానీ వారిని బయటికి సాగనంపడమే జరుగుతుంది. కానీ పార్టీలో మాత్రం కొనసాగించేటువంటి పరిస్థితి ఉండదు. కఠినమైనటువంటి నిర్ణయాలు ఉంటాయి అనేటువంటి ఒక సంకేతాన్ని అయితే మాత్రం పార్టీ శ్రేణులకు మీనాక్షి నటరాజన్ ద్వారా వెళ్ళింది అనేటువంటి ఈ విధమైనటువంటి చర్చ అయితే మాత్రం
రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది అన్నట్టుగానే మనం చెప్పాలి. సో మొత్తంగా మీనాక్షి నటరాజన్ వల్ల ఇప్పుడు పార్టీకి ఏదైతే కొంత ఈ అదనపు బలం వస్తుంది, ఖచ్చితంగా పార్టీ పైన ఏవైనా రాష్ట్రంలో ఏ విధమైనటువంటి అసంతృప్తి ప్రజలకు ఉన్నా కానీ ఖచ్చితంగా దాన్ని అంతా కూడా అటు క్యాడర్లో అసంతృప్తి ఉన్నా కానీ వాటన్నిటి నుంచి కూడా కోలుకునేటువంటి పరిస్థితి వస్తుంది అనేటువంటి స్థాయిలో కూడా చర్చ జరుగుతుంది అన్నట్లుగానే చెప్పాలి.